ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్యోపనిషత్తు శాంతి మంత్రాన్ని నిన్న మనం తెలుసుకోవటం ప్రారంభం చేశాం. ఏ కార్యమైనా సరే సఫలం కావాలి అని అంటే మన యొక్క ప్రయత్నంతో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. అందుకే ఈ శాంతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉపనిషత్తు అధ్యయనం చేయబోయే ముందు గురు శిష్యులు అందరూ కలిసి చదవటం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఈ మంత్రం ద్వారా ఈ ఉపనిషత్తు శ్రవణాన్ని చేసేటువంటి సమయంలో భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అని ప్రార్థన చేయటమే ఈ మంత్రంలో ఉన్నటువంటి భావన. అయితే ఉపనిషత్తుల్ని మనం నిజంగా ఎందుకు శ్రవణం చేయాలి అని అంటే జీవభావంలో ఉన్నటువంటి మన యథార్థమైనటువంటి స్థితి ఆత్మ పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మగా ఉండి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అంటే ఏ జ్ఞానం మనకు కావాలో ఆ జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తులు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ కూడా మన యొక్క స్వస్థితిలో నిలిచి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, జన్మరాహిత్యాన్ని, జీవన్ముక్తిని పొందటానికే ఈ ఉపనిషత్తులు మనం అధ్యయనం చేయాలి. అయితే ఈ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయాలి అని అంటే మనకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఉండాలి. మన యొక్క మనస్సు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే మంగళకరమైనటువంటి వాక్కులు వినాలని, మంగళకరమైనటువంటి దృశ్యాలని చూడాలని భగవంతుడిని వేడుకోవటం ఈ శాంతి మంత్రంలో మొట్టమొదట్లో ఉన్నటువంటి వాక్యాలు. ఎందుకనంటే ఈ మంగళకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ మంగళకరమైనటువంటి శబ్దాలను వింటూ ఉన్నప్పుడే మనం ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుట్లో దైవానికి అనుకూలంగా కూడా ఉంటుంది. అలా గనక లేకపోయినట్లయితే మనం విన్నటువంటి మాటలు లేదా మనం చదువుతున్నటువంటి మాటలు మనకి మరొక రకంగా విషంలాగా అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉపనిషత్తుని అధ్యయనం చేయాలి అని అంటే మరి మనం మన ఇంటి దగ్గర నుంచి గురువు దగ్గరికి రావాలి, కూర్చోవాలి, మరి గ్రంథాన్ని పట్టుకోవాలి, చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఇలా ఉండాలంటే మనకున్నటువంటి అవయవాలన్నీ కూడా పుష్టిగా, తుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాకుండా దైవ కార్యాలు ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా మనం దైవ కార్యాలు చేస్తూ ఉండాలి అనేటువంటి కోరిక కూడా ఇదిగో ఈ శాంతి మంత్రంలో మనకి వ్యక్తమవుతూ ఉంది. ఈ విధంగా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అంటే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ చక్కగా అర్థం చేసుకోవటానికి అన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు భగవంతుడు కల్పించాలి అనేటువంటి భావనతో భగవంతుడికి ప్రార్థన చేయటమే ఈ శాంతి మంత్రంలో ఉన్నటువంటి విశేషం. మరి ఇప్పుడు ఈ శాంతి మంత్రంలో మరి మిగిలినటువంటి భాగం ఏముందో తెలుసుకుందాం. మరి మనం ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు శాంతి మంత్రాన్ని మరొకసారి మనం పఠిద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో
ప్రార్థిస్తున్నాం. మంగళకరమైనటువంటి వాక్కులు వినాలి, మంగళకరమైనటువంటి దృశ్యాలను చూడాలి. అలాగే మా యొక్క అవయవాలన్నీ కూడా తుష్టిగా పుష్టిగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ ఉన్నంతకాలం కూడా దైవ కార్యాల్లో నిమగ్నమయ్యేటట్టుగా మాకు అటువంటి బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఎవరిని ఇలా ప్రార్థిస్తున్నాం, ఏ దేవతల్ని ప్రార్థిస్తున్నాం, ఎందుకు ఆ దేవతలనే ప్రార్థిస్తున్నాం, ఆ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి దేవతలు ఎవరనంటే వృద్ధశ్రవాహ అంటే బాగా అధికమైనటువంటి కీర్తి కలిగినటువంటి ప్రసిద్ధుడైనటువంటి దేవేంద్రుడిని ప్రార్థిస్తున్నాం. విశ్వమంతా తెలిసినటువంటి పోషకుడైనటువంటి సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నాం. గరుడి కన్నా వేగంగా, గరుత్మంతుడి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక మన ఆధ్యాత్మిక సంపదను రక్షిస్తూ ఉండేటువంటి బుద్ధికి అధిపతి అయినటువంటి బృహస్పతిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దేవతలంతా కూడా ప్రకృతి శక్తులే. వేదకాలంలో ప్రకృతి శక్తుల్ని పూజించడం ఆచారం. అందువల్లనే ఈ వేదాల్లో, అందులో అధర్వణ వేదంలో ఈ ఉన్నటువంటి శాంతి మంత్రం అంతా కూడా ప్రకృతి శక్తుల్ని ప్రార్థించడమే మనకు కనపడతా ఉంది. దేవతలకు అధిపతి అయినటువంటి వాడు దేవేంద్రుడు. అనేక మంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు దేవేంద్రుడు. దేవతలంటే ఎవరు అసలు? దానాత్ దేవః అన్నారు. అంటే ఇచ్చేవాళ్ళు దేవతలు అని. ఏమిచ్చేవాళ్ళు? మనం కోరుకున్నటువంటి వాటిని ఇచ్చేవాళ్ళు దేవతలని. మనం కోరినా కోరకపోయినా సమస్తమైనటువంటి ప్రాణికోటికి అవసరమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? గాలి, వెలుతురు, నీరు, ఆహారం, ఆరోగ్యం, ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం. అందువల్ల వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు వరుణదేవుడు, గాలినిచ్చేటువంటి వాడు వాయుదేవుడు, వెలుతురునిచ్చేటువంటి వాడు సూర్యభగవానుడు, చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు, మనం నిలవటానికి అవకాశం ఇచ్చినటువంటిది భూమి, లేదా మన శరీరంలో కావాల్సినటువంటి చైతన్యాన్ని ప్రసాదించడానికి అదిగో మూల కారణమైనటువంటిది అగ్ని. ఇలా అనేకమైనటువంటి ప్రకృతి శక్తులు మనకి నిరంతరము కూడా ఏవో ఇస్తూనే ఉన్నాయి మనకు కావాల్సినటువంటి వాటి. అందుకనే ఇలా ఇచ్చేటువంటి వాటిని దేవతలు అన్నారు. ఈ దేవతలందరికీ కూడా ఒక ఆయన అధిపతి ఉన్నాడు. ఈ దేవతలకందరికీ సుప్రీం పవర్, అదిగో ఆయనే దేవేంద్రుడు. కాబట్టి ఆ దేవేంద్రుడు ప్రాణులందరికీ కూడా సర్వాన్ని ఇచ్చేవాడు. సర్వాన్ని డైరెక్ట్గా ఇవ్వటంలా ఆయన తన యొక్క ప్రతినిధుల ద్వారా ఈ మొత్తాన్ని ఇప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దిక్కులకి పాలకులు, దిక్పాలకులు ఉన్నారు. వీళ్ళందరికీ అధిపతి దేవేంద్రుడు. కాబట్టి ఈ దిక్పాలకుల ద్వారా మనకు కావాల్సినవన్నీ వస్తున్నాయి. ఇంకా వివిధమైనటువంటి దేవతల ద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అందువల్లే వీళ్ళందరూ దేవతలయ్యారు. ఈ దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడిని కనుక మనం కనుక ప్రార్థించినట్లయితే అందరు దేవతల్ని ప్రార్థించినట్లే అవుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. అందువల్లే ఇక్కడ దేవేంద్రుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక రెండవ ఆయన సూర్య భగవానుడు. ఈ ఉపనిషత్తు కూడా ఆయనకి సంబంధించింది. అయితే ఈ సూర్య భగవానుడు ఏం చేస్తున్నాడు? మనందరికీ పోషకుడైనటువంటి వాడు. ఎందుకంటే మనకి ఆహారాన్ని, మనకు కావాల్సినటువంటి నీటిని పరోక్షంగా ఇస్తున్నాడు. మనకు కావాల్సినటువంటి వెలుతురిని ప్రత్యక్షంగా ఇస్తున్నాడు. మనకు కావాల్సినటువంటి చైతన్య శక్తిని ప్రత్యక్షంగా ఇస్తున్నాడు. ఇంకా ఇలా అన్నీ ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడి కనుక అదిగో ఆ సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి వాడు, ఆరోగ్యాన్ని కాకుండా కంటికి తేజస్సుని ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు. ఇక వాయుదేవుడు ఉన్నాడంటే ప్రాణులందరూ కూడా జీవించడానికి కావాల్సినటువంటి ప్రాణవాయువుని ఇచ్చేటువంటి వాడు. మానవులందరికీ కూడా ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు అని అంటే ఆక్సిజన్. అంటే ఈ గాలిలో ఆక్సిజన్ అనేటువంటిది కనుక ఉంటే అది ప్రాణాన్ని నిలబెట్టుద్ది. ఈ మొత్తాన్ని కూడా మనందరికీ కూడా ఆ వాయుదేవుడు మన ముక్కు దగ్గరికి వచ్చి అదిగో నన్ను పీల్చుకోండి పీల్చుకోండి అంటూ ఆయన మనకి ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. మన ప్రాణాన్ని నిలుపుతూ ఉన్నటువంటి వాడు. అందుకని ఆయనకి ప్రార్థన. ఇక అంతేకాకుండా బృహస్పతి. ఈ బృహస్పతి అనేటువంటి వాడు దేవేంద్రుడికి గురువు, అంటే దేవతలకి గురువు అయినటువంటి వాడు. ఈయన బుద్ధి బాగా పక్వం చెంది ఉన్నటువంటి వాడు.
అందుకనే బుద్ధికి అధిష్టాన దేవతని బృహస్పతి అని అంటారు. కాబట్టి మన బుద్ధిలో కూడా జ్ఞానం నిలవాలి అని అంటే అదిగో ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం కావాలి. అందుకే మనకి ఈ బృహస్పతి బుద్ధికి కావాల్సినటువంటి తెలివితేటలన్నింటినీ కూడా ప్రసాదించి ప్రాణులన్నింటిలోనూ కూడా మానవుణ్ణి ఉన్నతంగా నిలబెట్టినటువంటి వాడు బృహస్పతి. మిగిలినటువంటి అన్ని ప్రాణుల కంటే మానవుల యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే కేవలం బుద్ధివంతమే. కాబట్టి అందరిలోకి కూడా గొప్పవాళ్ళుగా మానవులు నిలబెట్టింది అదిగో ఆ బృహస్పతి, అంటే ఈ బుద్ధిని నిలబెట్టినటువంటి వాడు. అందువల్ల ఈ దేవతల యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కావాలని ఈ దేవతల్ని ఈ శాంతి మంత్రంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ముక్తి పొందేంతవరకు, మోక్షాన్ని పొందేంతవరకు ఈ దేవతల యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా కావాలి. ఈ దేవతలు మానవుల కన్నా ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. అందువల్లనే ఆ దేవతల్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దేవతలందరూ కూడా ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అని అంటే సాక్షాత్తు పరమాత్మ చేత నియమించబడినటువంటి వాళ్ళు ఈ దేవతలు. అందువల్ల పరమాత్మ యొక్క శక్తి వాళ్ళల్లో బాగా ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి శక్తి కలిగినటువంటి దేవతల్ని మనం ఆరాధించాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మరి వాళ్ళ కనుక ఇలా ఆరాధించినట్లయితే, ప్రార్థించినట్లయితే మనకి తప్పకుండా ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ నలుగురు దేవతల్ని ప్రార్థించడం వెనక మనం లోతుగా కనుక ఆలోచించినట్లయితే, పైన కనుక ఆలోచించినట్లయితే ఇది, కానీ లోతుగా ఆలోచించినట్లయితే ఈ దేవతల్ని ప్రార్థించడం వెనక ఒక ఆంతర్యం ఉంది. ఏమిటి ఆ ఆంతర్యం అంటే, ఇంద్రియాలన్నింటికీ అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు గనక ఆ ఇంద్రుడిని మనం ఎందుకు ప్రార్థిస్తున్నామంటే ఇంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉండాలి అనేటువంటి కోరికతో. అంటే ఈ ప్రార్థన వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా మన యొక్క స్వాధీనంలో ఉండాలి అనే కోరిక నెరవేర్చుకోవటమే ఇందులో ఉద్దేశం. ఇక సూర్యుడిని ప్రార్థిస్తున్నామంటే మన యొక్క మనస్సు జ్ఞాన ప్రకాశంతో నిండిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మరి వాయుదేవుడిని ప్రార్థిస్తున్నామంటే ఈ ప్రాణక్రియని, ప్రాణక్రియ అంటే ఈ శ్వాస, ఇదిగో ఈ శ్వాసని నిరోధించి యోగారూఢులై తరించాలి అనేటువంటి కోరిక ఇందులో అంతర్లీనంగా ఉంది. ఇక బృహస్పతిని ప్రార్థిస్తున్నామనంటే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ లేదా ఉపనిషత్తుని శ్రవణం చేస్తూ ఈ శ్రవణం చేసిన దాని ఫలితంగా గ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం దొర్లిపోకుండా, చెదిరిపోకుండా మనలో నిలిచిపోవాలి అనేటువంటి భావన ఇందులో ఉంది. అందువల్ల ఈ నలుగురు దేవతల్ని కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఇంద్ర, వాయు, సూర్య, బృహస్పతి అనేటువంటి దేవతల్ని ప్రార్థించడం ఈ మంత్రంలో విశేషం. ఈ మంత్రానికి ఆ విశేషమైనటువంటి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక ఈ శాంతి మంత్రం చివరిలో ఓం శాంతి 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 అని మనం 3 సార్లు శాంతిని చెప్పుకుంటా ఉన్నాం. 3 సార్లు ఎందుకండి శాంతిని చెప్పుకోవటం? ఏదో ఒకసారి చెప్తే సరిపోతుంది కదా అని అంటే 3 సార్లు ఎందుకు చెప్పారంటే మన ఉపనిషత్తుని అధ్యయనం చేసేటువంటి సమయంలో మనకు వచ్చేటువంటి ఆటంకాలు 3 రకాలుగా విభాగం చేశారు. ఏమిటి ఆటంకాలంటే ఆది దైవిక తాపాలు, ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు అని మూడుగా విభాగం చేస్తే ఈ 3 కూడా శాంతించాలి. ఎందుకంటే ఈ 3ట్లో ఏ ఒక్కటి మనకు ఆటంకం వచ్చినా మన అధ్యయనం సాగదు. కాబట్టి ఈ 3 కూడా శాంతించాలి అనేటువంటి భావనతో 3 సార్లు శాంతి 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 అని చెబుతున్నారు. అయితే ఆది దైవిక తాపాలంటే ఏమిటి? ఆది దైవిక తాపాలంటే దైవం వల్ల కల్పించబడినవి. అవి ఎవరి వల్లనో కల్పించబడినవి కాదు, మనం కల్పించుకున్నవి కాదు. అది దైవవశాత్తు ఆ దైవం వల్లనే కల్పించబడ్డాయి. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఉపనిషత్తుని వినటానికి బయలుదేరారు అనుకోండి. అలా బయలుదేరేటప్పటికల్లా దబదబా వర్షం పడ్డది. తగ్గుద్దిలేని 2 నిమిషాలు ఆగారు, ఇంకా పెరిగింది. సరే
గొడుగేసుకొని పోదాం అనేటప్పటికి గాలి కొడతా ఉంది, గొడుగు కూడా లేచి వెళ్ళిపోద్ది. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? మానేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా తుఫాన్లు కానీ, వర్షాలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఇంకా ఏవైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా దైవం కల్పించినయే తప్ప మానవుడు కల్పించినవి కాదు కనుక ఈ దైవ సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అదిగో ఆ ఆటంకాలన్నీ కూడా నాకు కలగకుండా ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఒక శాంతిని చెబుతున్నాం. ఆది దైవిక శాంతి, ఆది దైవిక తాపాలు శాంతించుగాక అని. ఇక ఆది భౌతిక తాపాలంటే, భౌతికం అనంటే భూతాలు, అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూతాల వల్ల ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని. భూతాలు అని అంటే అర్థం ఏమిటంటే ఏదో దయ్యాలు భూతాలని కాదు, భూతము అని అంటే పుట్టింది అని అర్థం. కాబట్టి ఏమిటి పుట్టినవి? మనుషులందరూ పుట్టినటువంటి వాళ్ళే. మరి జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, పాములు, తేళ్ళు, మరి సూక్ష్మజీవులు, దోమలు ఇవన్నీ కూడా పుట్టినయే. కాబట్టి వీటన్నిటి వల్ల కూడా మనకి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా ఉండాలా అనేటువంటి భావనతో ఆది భౌతిక తాపాలు శాంతించుగాక అని. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు, ఏదో 7 గంటలు అవుతుంది, మన ఉపనిషత్తు విందామని బయలుదేరారు. అలా బయలుదేరబోయేటప్పటికల్లా ఎవరో మీ బంధువు, దూర బంధువు వచ్చాడు, రాక వచ్చాడు. మరి ఆయన పలకరించకపోతే బాగుండదు కదా. సరే రమ్మన్నాం, కూర్చోమన్నాం, ఏదో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చాం, క్షేమ సమాచారాలు విచారించాం, వద్దాం అనుకున్నాం. ఆయనేమో వదిలిపెట్టకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎట్లా మనం రావడానికి వీలు కాదు. అందువల్ల ఇది మనకి ఆటంకం కలిగిస్తూ ఉందన్నమాట. అదే ఆయన కనుక ఏదో పొద్దున పూట కనుక వచ్చినట్లయితే మనకి ఏ ఆటంకం లేకుండా ఉండేది. మరి కరెక్ట్గా ఈ సమయానికి వచ్చాడు, అందువల్ల మనకు ఆటంకం కలిగింది. ఇలాంటి ఆటంకాలు నాకు కలగకుండా ఉండుగాక. అలాగనే ఏదో తేలు పుట్టిందనుకోండి, లేకపోతే ఏదైనా చిన్న పురుగు ఏదైనా పుట్టిందనుకోండి, ఏదైనా బొబ్బలెక్కిరి, ఏదో కాస్త బాధగా ఉంది, జిలగా ఉంది, మరి డాక్టర్ దగ్గరికి పోవాలి. ఇలాంటి సందర్భంలో మరి ఎట్లా ఈ ముందు ఈ బాధ తగ్గించుకోవాలి కదా అని అనుకుంటాం, దానికి మళ్ళీ ఆటంకం అయిపోయింది. ఈ ప్రకారంగా మన చుట్టూ ఉన్నటువంటి భూతాల వల్ల, మనుషుల వల్ల కావచ్చు, జంతువుల వల్ల కావచ్చు, పక్షులు, క్రిమికీటకాలు, పురుగులు, వేటి వల్ల అయినా సరే ఇలాంటి ఆటంకాలు కనుక ఏమైనా కలిగితే అది దాన్ని ఆది భౌతిక తాపం అని అంటారు. అంతేకాదు చెట్లు, చేమలు కూడా పుట్టినయే, అవి కూడా భూతాలే. మనం వస్తా ఉన్నాం అనుకోండి, మన ఇంటి ముందు ఉంది ఓ పెద్ద చెట్టు, ఆ చెట్టు కొమ్మ ఒకటి అలా విరిగి పడిపోయింది, ఏదో గాలికో దేనికో, ఖచ్చితంగా అది మన మీద పడ్డది. ఏమైంది? డామర్ పడ్డాం, దెబ్బ తగిలింది, కాబట్టి ఆటంకం. ఇలా దేనివల్ల అయినా సరే, చుట్టూ ఉన్నటువంటి భూతాలు దేనివల్ల అయినా సరే ఆటంకం కనుక వచ్చింది అని అంటే మన ఉపనిషత్తు శ్రవణం ఆగిపోతుంది. కాబట్టి అందుకని ఇలాంటి ఆటంకాలు, ఈ ఆది భౌతిక ఆటంకాలు నాకేమీ కలగకుండా ఉండుగాక అని భగవంతుడికి ప్రార్థన చేస్తూ రెండవ శాంతిని చెప్తున్నాం. ఇక మూడవది ఏంటంటే ఆది దైవిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు. ఆధ్యాత్మిక తాపాలు అంటే ఏమిటి? మన లోపల నుంచే వచ్చేటువంటివి అన్నమాట. మన లోపల నుంచి వచ్చేటువంటి భావాలే మనకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఏమోలేండి, నిన్న మొన్న విన్నాం కదా, ఈ ఒక్కరోజుకి వినకపోతే ఏం పోయింది అనేటువంటి సోమరితనం మన లోపల నుంచి బయలుదేరుద్ది. లేకపోతే ఏదో రకంగా నిరాశ, నిస్పృహలు వస్తుంటాయి, లేదా రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. నిన్న నా శత్రువు వచ్చి నా పక్కన కూర్చున్నారు, మళ్ళీ ఈరోజు కూడా కూర్చుంటాడేమో, అందుకని నేను పోకుండా ఉంటే సరిపోద్ది అంటే ఇలా ఏదో ఒక కారణం చేత మనలోనే పోనీయండి, పోకపోతే మానే అనేటువంటి భావం కనుక వచ్చిందా, అలా కనుక వచ్చినట్లయితే అప్పుడు కూడా అది ఆటంకం అవుతుంది. ఈ ఆటంకాలు కూడా కలగకుండా ఉండాలి అనేటువంటి భావనతో ఈ మూడవ తాపం, ఆధ్యాత్మిక తాపం శాంతించుగాక అని, ఈ 3 తాపాలు శాంతించాలి అని మనం ఇక్కడ ఈ శాంతి మంత్రంలో కోరుతూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఈ శాంతి మంత్రాన్ని మనం భక్తి భావనతో, ఆర్ద్రతతో, భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని మన యొక్క మనస్సులో నింపుకొని మనం గనక ఈ శాంతి మంత్రాన్ని గనక పఠించినట్లయితే
ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఎందుకనంటే ఇది మన స్వార్థపూరితమైనటువంటి కోరిక కాదు గనక మనం తరించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకునేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం గనక ఈ ప్రయత్నంలో భగవంతుని యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అందుకనే ప్రతిరోజు కూడా ఈ శాంతి మంత్రాన్ని మనం పఠిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఇక మనం ఉపనిషత్తులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఏమిటో చూడండి. ఇక్కడ మొదటి మంత్రాన్ని 3 భాగాలుగా చేశారు. మొట్టమొదటి భాగాన్ని చూడండి. ఓం అధా సూర్యాధర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. ఓం అధా సూర్యాధర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. అధ అంటే ఇక అని అర్థం. అంతటా, ఆ పైన, ఆ పిమ్మట, ఆ తర్వాత అధ అంటే అర్థం. అయితే ఈ అధ అనేటువంటిది ఓ మంగళవాచకం. ఏదైనా ఓ శాస్త్రాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఈ అధ అనేటువంటి మంగళవాచకాన్ని వాడటం ఓ సాంప్రదాయం. ఇక అధర్వ అంగిరసం. అధర్వ అంటే అధర్వణ వేదం. అంగిరసం అని అంటే అంగిరసులు దర్శించినటువంటిది. ఈ అధర్వణ వేదంలో అంగిరసుల చేత దర్శింపబడినటువంటి, అంగిరసుల చేత అందించబడినటువంటి, అంగిరసులు అనేటువంటి మహర్షుల చేత అందించబడినటువంటి సూర్య ఉపనిషత్తుని వ్యాఖ్యాస్యామః ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాము అంటూ బహువచనాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. చెప్పేది ఒక్కడే కదా, చెప్పబోతున్నాను కాకుండా చెప్పబోతున్నాము అంటున్నారు. ఎందుకో మనం తెలుసుకుందాం తర్వాత. ఇక్కడ దీని యొక్క భావం ఏమిటంటే అధర్వణ వేదంలో ఉన్నటువంటి అంగిరసుల చేత చెప్పబడినటువంటి సూర్యోపనిషత్తుని ఇదిగో ఇక చెప్పబోతున్నాము అన్నారు. అధ మనం ముందు ఓం అనేటువంటిది అది పరమాత్మ సూచిక వాచకం కనుక అది సాధారణంగా ఉండేది. ఇక అధ అనేటువంటిది మంగళ శబ్దం. ఆధ్యాత్మిక గ్రంథాలు దాదాపుగా చాలా వరకు కూడా ఈ అధ అనేటువంటి మంగళవాచకంతో ప్రారంభం చేస్తూ ఉంటారు. ఈ అధ అనేటువంటిది ఏంటంటే ఇక అంటే ఇదిగో ఇక చెప్పబోతున్నాము అని. ఇక చెప్పబోతున్నామని అంటే అంతకుముందు ఏముందండి? ఈ విషయం నిజంగా మనకు గనక తెలియాలి అని అంటే మనం ఒక్కసారి ఆ పూర్వకాలంలో ఈ ఉపనిషత్తుల్ని బోధించేటువంటి గురువుల దగ్గరికి ఆ శిష్యులు వెళ్ళినటువంటి ఆ సంఘటనని మన కళ్ళ ముందు తెచ్చుకోవాలి. ఒక మహాత్ముడైనటువంటి గురువు ఎక్కడో ఒక ఆశ్రమంలో ఆయన ఉంటాడు. ఆయన ఓ సద్గురువు, శాస్త్రాలన్నీ బాగా తెలిసినటువంటి వాడు, తెలిసిన విషయాల్ని బాగా చెప్పగలిగినటువంటి వాడు. అటువంటి మహాత్ముడిని వెతుకుతూ ఎవరా అని బాగా ఇంతవరకు ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలు పొంది చివరికి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నటువంటి శిష్యుడు లేదా సాధకుడు ఇలా బయలుదేరి ఈ మహాత్ముడి దగ్గరికి వస్తాడు. ఒక్కడు కానీ, ఇద్దరు కానీ, నలుగురు కానీ, ఎంతమంది అయినా సరే అలా వస్తారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బాధ ఏమిటో గురువుతో చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత గురువు వాళ్ళని పరీక్షిస్తాడు. వాళ్ళ యొక్క స్థాయి ఏమిటి? నేను కనుక ఉపనిషత్తుని చెప్తే దీన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన పరీక్షిస్తాడు. అలా పరీక్షించినప్పుడు వీళ్ళకి ఆ స్థాయి ఇంకా రాలేదు అని అనుకున్నప్పుడు అటువంటి స్థాయిని వాళ్ళకి కల్పించడం కోసం అని చెప్పి, నాయన 1 సంవత్సరం పాటు ఇక్కడ ఉండండి, నేను చెప్పినటువంటి పనులు చేయండి, ఆ తర్వాత మీకు నేను ఉపనిషత్తును బోధిస్తాను అని అంటాడు. ఇందులో కూడా ఓ పరీక్ష ఉంది. ఏమిటనంటే మేము పోయి అడిగితే 1 సంవత్సరం ఉన్న తర్వాత చెబుతారంటున్నాడండి, ఈయన కాకపోతే ఈయన తాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాం అని వెళ్తారా? లేకపోతే ఏమైనా సరే ఈ మహాత్ముడి నుంచి మనం నేర్చుకోవాలి అనేటువంటి భావనతో ఉంటారా? అది ఒక పరీక్ష తెలియకుండానే. ఇక రెండవది ఏమిటనంటే
వీళ్ళ చేత అనేకమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటారు. వీళ్ళల్లో కనుక అహంకారం కనుకుంటే అహంకారం అణిగిన దాకా వాళ్ళ చేత కొన్ని పనులు చేయిస్తారు. భిక్షాటనకి పంపిస్తారు, లేకపోతే అడవిలోకి పోయి కట్టె పనులు ఏరుకొని రావడానికి పంపిస్తారు. ఇంకా ఏ పనులైనా చేయిస్తారు, ఊడిపిస్తారు, చిమ్మిస్తారు, నీళ్లు చల్లిస్తారు, అన్ని పనులు చేయిస్తారు. ఇవన్నీ కూడా నోరెత్తకుండా చేస్తూ ఉండాలి. నోరెత్తకుండా చేస్తూ ఉంటాం అంటే లోపల లోపల తిట్టుకుంటా చేయటం కాదు. అది ఎలా అంటే ఇష్టపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా నా గురువు చెప్పాడు, ఆ గురువు చెప్పినటువంటి దాన్ని నేను సంతోషంతో చాలా చక్కగా నైపుణ్యంతో నేను చెయ్యాలి, గురువుని మెప్పించాలి అనేటువంటి భావనతో వాళ్ళు చెయ్యాలి. ఇవన్నీ గురువు పరిశీలన చేస్తాడు. అలా చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారం పోయిన తర్వాత ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హత వచ్చింది అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఈ జ్ఞానాన్ని బోధిస్తాడు. అలా బోధించేటప్పుడు అధా అని అంటాడు. అధా అంటే ఇక మీకు ఇదిగో ఉపనిషత్తుని చెప్పబోతున్నాను, ఇక చెప్పబోతున్నాను అనేటువంటి దాని ముందు ఈ సంవత్సరం వ్యవహారం ఉందన్నమాట. అంటే అది అయిపోయిందంతా, ఇక నేను మీకు చెప్పబోతున్నాను అనేటువంటి అర్థంలో చెప్తాను. ఈ అధ అనేటువంటి పదంలో మరొక విశేషం ఉంది. అదేమిటంటే సాధన చతుష్టయ సంపద. ఉపనిషత్తుని కనుక తెలుసుకోవాలి అంటే సాధన చతుష్టయంలో అతడు బాగా నిపుణుడు కావాలి. సాధన చతుష్టయం అంటే ఏమిటండి? చతుష్టయం అని అంటే 4, సాధన అంటే సాధన, 4 సాధనలు అన్నమాట. ఏమిటవనంటే 1 వివేకం, 2 వైరాగ్యం, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. వివేకం అని అంటేనేమో ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అన్నమాట. అలా తెలుసుకున్న తర్వాత అనాత్మ అనేటువంటి దాన్ని మనకు అక్కర్లేదు, ఆత్మే నాకు కావాలి అనుకొని ఆ ఆత్మ వైపుకి నీ ప్రయాణం సాగించాలి. అప్పుడు అనాత్మ మీద వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకని వివేకం కనుకుంటే వైరాగ్యం వస్తుంది. ఇక వైరాగ్యం వచ్చి ఆత్మ వైపుకి మనం నడవాలి అంటే మన యొక్క మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. దానికోసమని శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 సాధనలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహం, అలాగనే మనోనిగ్రహం, మరి గురువు పట్ల, శాస్త్రవాక్యాల పట్ల విశ్వాసం, మనసు యొక్క ఏకాగ్రత, దేన్నైనా సరే ఓర్చుకునేటువంటి తితిక్ష. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందుకునేటప్పుడు గురువు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడతాడు, వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి. అలా తితిక్ష, ఓర్చుకునేటువంటి తత్వం ఉండాలి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అంటే ముముక్షుత్వం. అంటే నేను ఎలాగైనా సరే నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి. ఇది సాధన చతుష్టయ సంపద. ఈ సాధన చతుష్టయ సంపదని ఈ సంవత్సరంలో, ఆ గురువు ఉన్నటువంటి సంవత్సరంలో ఆయన బాగా వీళ్ళకి తర్ఫీదిస్తాడు ఇద్దరు. ఆ సాధన చతుష్టయంలో వాళ్ళు బాగా నైపుణ్యం సంపాదించిన తర్వాత అప్పుడు ఈ జ్ఞానాన్ని బోధిస్తాడు. అందుకని ఈ అధ అనేటువంటి పదం దాని అర్థం ఏమీ లేదు, ఇక ఆ తర్వాత అనేటువంటి పదం, కానీ ఇది మంగళవాచకమైంది. అందుకనే మనకి ప్రస్థానత్రయం అని ఉంది. ప్రస్థానత్రయం అని అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మరి ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తులు అధ అనేటువంటి మంగళవాచకంతో ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఈ సూర్యోపనిషత్తు కూడా అధాతోటే ప్రారంభమవుతాం. అలాగనే బ్రహ్మసూత్రాలు ఉన్నాయంటే అధాతోనే ప్రారంభమైనవి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది మొట్టమొదటి సూత్రం. అందువల్ల బ్రహ్మసూత్రాలు కూడా అధాతో ప్రారంభమైనవి. ఇక భగవద్గీత ఉందంటే అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వయ అని ఎక్కడైతే చెప్పారో ఆ అధ, అదిగో అక్కడి నుంచే ప్రారంభమైంది భగవద్గీత, నిజమైనటువంటి భగవద్గీత అని పెద్దలు చెప్తూ ఉంటారు. దాన్ని కనుక మనం విశ్వసించినట్లయితే భగవద్గీత కూడా అధాతోనే ప్రారంభమైందని మనకు తెలుస్తుంది. ఇక పూర్వమీమాంస అయినటువంటి ధర్మసూత్రాలు కూడా అధాతోటే ప్రారంభమైంది. అధాతో ధర్మ జిజ్ఞాస అని. ఇలా అనేకమైనటువంటి గ్రంథాలు అధ అనేటువంటి మంగళవాచకంతో ప్రారంభం కావటం శాస్త్ర సాంప్రదాయంగా వస్తూ ఉన్నదన్నమాట. అందువల్ల ఇక్కడ కూడా అధ అనేటువంటి పదంతో ఈ సూర్యోపనిషత్తు కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఇది మంగళ సూచికం, ఇది మంగళ వాచకం, మనకి మంగళ సూచికం. సరే, ఇప్పుడు ఈ అధ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం.
దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఉపనిషత్తు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు. ఎవరైతే సాధన చతుష్టయ సంపద కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. పూర్వకాలంలో అలాగే చెప్పేవాళ్ళు. అందువల్లనే వాళ్ళు ఉపనిషత్తును ఒక్కసారి విన్నారు అని అంటే వాళ్ళ మనస్సులో అది ముద్రపడిపోతుంది. తర్వాత దాన్ని మనన నిధిధ్యాసనలు చేసుకొని దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని ఆచరించుకునేవాళ్ళు, జీవితంలో దాన్ని ఎట్లా సాధన చేసుకునేవాళ్ళు. కనుక ఈ ఉపనిషత్తుని కనుక మనం వినాలి, తెలుసుకోవాలి అని అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాథమిక అవసరాలు ఉన్నాయి. అవి ఈ సాధన చతుష్టయం ఒకటి అంటే వివేకం, వైరాగ్యం, సమాధి, శక్తి, సంపత్తి, ముముక్షుత్వం ఇవి ఉండాలి. అలాగనే గురువుని ఆశ్రయించి కొంతకాలం సేవ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా అర్హతలుగా ఉంటాయి. అదిగో అప్పుడే ఈ ఉపనిషత్తుని బోధించడం ప్రారంభమవుతుందన్నమాట. కనుక ఈ అర్హతలన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకి. ఎందుకంటే ఇక్కడ గురువు శిష్యుల పేర్లు లేవు కాబట్టి శిష్యులు ఎవరో తెలియదు, గురువు ఎవరో కూడా తెలియదు. అందుకని ఇక్కడ గురువు చెబుతూ ఉన్నాడు ఏమని, అధ అన్నాడు. ఇక సూర్య అధర్వ అంగిరసం వ్యాఖ్యాస్యామః అంటున్నారు. అంటే అంగిరసుల చేత చెప్పబడినటువంటి అధర్వ వేదంలో ఉన్నటువంటి ఈ సూర్యోపనిషత్తుని మేము చెప్పబోతున్నాము అన్నారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనకుండా మేము చెప్పబోతున్నాము అని అంటున్నారు. ఎందుకు అది మనం తర్వాత తెలుసుకుందాం. ఇక అలాగనే మనం ప్రారంభం చేస్తూ ఓం అంటూ పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు. ఓం అనేటువంటిది ప్రణవం అని అంటారు. అంటే ఇది భగవంతుడి యొక్క పేరు. భగవంతుడికి పేరు ఏమిటండి? మనం ఏ పేరు పెట్టుకున్నా భగవంతుడు పలుకుతాడు. మనం ఏ రూపాన్ని తయారు చేసుకొని ఏ రూపం మీద మనం దృష్టి పెట్టినా అది భగవంతుడే, ఆహా నన్నే కొలుస్తున్నారు అని అనుకుంటాడు. అందుకని భగవంతుడికి నామరూపాలు లేవు. ఈ నామరూపాలు లేనటువంటి భగవంతుడికి ఎలాగో ఒకలాగా మనకి ఒక పేరు ఉంటే బాగుంటుంది కనుక అందుకని ఓం అనేటువంటి అకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటి ఈ ఓం అనేటువంటి శబ్దాన్ని భగవంతుడికి మనం ప్రతీకగా తీసుకుంటూ ఉంటాం. ఇక మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా భగవంతుడిని పూజించినా స్మరించినా మనం ఈ ఓం అనేటువంటి దానితో కనుక ప్రారంభిస్తే అది శుభప్రదం అవుతుంది, జయప్రదం అవుతుంది. అలాంటిది మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉపనిషత్తుని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ మరి ఈ ఓం అని ఆ పరమాత్మను స్మరించకపోతే ఎట్లా? అందుకని ఇక్కడ కూడా ఓం అంటూ పరమాత్మను స్మరిస్తూ నిరాకార నిర్గుణ పరమాత్మను స్మరిస్తూ ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇక అధర్వ అంగిరసం అన్నారు. అధర్వ అంటే అధర్వణ వేదంలోది. ఈ సూర్యోపనిషత్తు అధర్వణ వేదంలోది. కాబట్టి అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ ఉపనిషత్తుని ఎవరు మనకు అందించారు అని అంటే అంగిరస మహర్షుల వారు. ఈ అంగిరస మహర్షులే ఈ ఉపనిషత్తు ద్రష్టలు. అంటే ఈ ఉపనిషత్తుని విన్నటువంటి వాళ్ళు, ఈ ఉపనిషత్తును దర్శించినటువంటి వాళ్ళు అదిగో అంగిరసులే. అందుకే అధర్వణ వేదంలో ఉన్నటువంటి అంగిరసులు అందించినటువంటి ఈ సూర్యోపనిషత్తుని చెబుతున్నాము అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ గురువులు. మనకి పైన చూస్తూ ఉంటే అర్థం బాగానే ఉంది. ఓహో అధర్వ అంగిరసం అని అంటే అధర్వణ వేదంలో ఉన్నటువంటి అంగిరసులు చెప్పినటువంటి సూర్యోపనిషత్తు అని అంటే బాగానే ఉంది. కానీ మనం ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించాలి ఉపనిషత్తుని. అందులో ఈ సూర్యోపనిషత్తుని ఖచ్చితంగా లోతుగా మనం చూడాలి. అలా కనుక మనం ఆలోచించినప్పుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏమిటవి? అధర్వాంగి రసం అనేటువంటి దాంట్లో అంగి అంటే శరీరము అనే ఒక అర్థం ఉంది, జీవుడు అనే ఒక అర్థం ఉంది. అంగి అంటే శరీరం అనే అర్థం ఉంది, జీవుడు అనే అర్థం ఉంది. అధర్వ అని అంటే మార్పు చెందనిది, నిత్యమైనది, శాశ్వతమైనది అనేటువంటి అర్థం ఉంది. రసం అంటే ఆనంద స్వరూపమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, ఆనందము. రసం అంటే ఆనందము అనేటువంటి అర్థం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపామనుకోండి, అధర్వ అంగి రసం అనేటువంటి మూడింటిని కలిపామనుకోండి, మనకి ఏం తెలుస్తుందనంటే మొదటిదేమో జీవుడు, రెండవదేమో చలించినటువంటి మార్పు చెందినటువంటి నిత్యమైనటువంటి, మూడోదేమో ఆనందం. అంటే జీవుడు మార్పు చెందినటువంటి నిత్యమైనటువంటి ఆనందం అని అర్థం.
అదిగో అటువంటి ఆనందాన్ని పొందటానికి, అంటే ప్రతి జీవుడు కూడా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఇదిగో ఈ సూర్యోపనిషత్తు చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి అర్థం ఇందులో ఆంతర్యం అన్నమాట. అథర్వాంగిరసం అనేటువంటి పేరులో మనకి ఇది ఉంది. కాబట్టి ఈ ఉపనిషత్తు ద్వారా మానవులు తమకి శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా వస్తుందో అది చెప్పబోతున్నాం అనేటువంటి భావన ఇందులో ఉంది. ఇక సూర్య అనేటువంటి మాట ఉంది. ఇక్కడ మామూలుగా సూర్య అంటే సూర్యోపనిషత్తు అనేటువంటి ఉద్దేశంతో అన్నది. కానీ సూర్య అనేటువంటిది సూర్యుడికి చెందినటువంటి జ్ఞానం, సూర్యోపనిషత్తు అనేటువంటి రెండు అర్థాల్లో చెప్పుకోవచ్చు. వేదకాలంలో 6 రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. అంటే 6 రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. హిందూ అనేది మతం కాదు. ఈ హిందూ ధర్మంలోనే 6 మతాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఈ 6 మతాలు ఏమిటంటే మనం చెప్పుకున్నాము, శివుణ్ణి మాత్రమే భగవంతుడిని ఆరాధించేటువంటిది శైవ మతం, విష్ణువే భగవంతుడిని ఆరాధించేది వైష్ణవ మతం, కుమారస్వామి భగవంతుడిని ఆరాధించేది కౌమారం, గణపతే భగవంతుడిని ఆరాధించేది గాణాపత్యం, శక్తి లేదా శక్తి స్వరూపుడైనటువంటి అమ్మ దుర్గా ఆమె భగవంతుడు అనేటువంటి భావనతో శాక్తేయం, సూర్యుడే భగవంతుడు అనేటువంటి భావనతో చేసేటువంటిది సౌరమతం. ఇలా 6 రకాలైనటువంటి మతాలు మనకున్నాయి. అందులో ఈ సౌరమతం అంటే సూర్యుడిని ఆరాధించేటువంటిది ఒకటి ఉంది. అయితే ఈ ఉపాసన అంటే ఈ దేవతల్ని ఉపాసన చేయాలి, ఇట్లా ఉపాసన చేసేటువంటి వాళ్ళే అదిగో ఆ మతానువాయులుగా పరిగణింపబడతా ఉంటారు. అయితే ఉపాసన అంటే ఏమిటి? ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం, అంటే దగ్గరగా కూర్చోటం. ఉపాసన అంటే దగ్గర కూర్చోటం. మనం కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గరగా కూర్చుంటాం, ఒక్కొక్క దూరంగా కూర్చుంటాం. దగ్గరగా కూర్చుంటే ఉపాసన అంటే ఊరికి ఇంతేనా? దగ్గర కూర్చుంటే ఉపాసన అయినట్టేనా? దీనికి ఆంతరం ఏమంటే దగ్గరగా కూర్చోటువంటి అర్థం ఏంటంటే మనం భగవంతుడికి దగ్గరగా కూర్చుంటేనంటే భగవంతుడి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటే అని అర్థం. మనం భగవంతుడి పటం అక్కడ పెట్టుకొని దేని గురించి ఆలోచిస్తే అప్పుడు భగవంతుడి దగ్గర కూర్చున్నట్టు కాదు, శరీరం కాదు కూర్చోవాల్సింది, మన యొక్క మనస్సు కూర్చోవాలి. అంటే మన మనస్సు భగవంతుడి గురించి ఆలోచిస్తే అప్పుడు భగవంతుడికి దగ్గరగా కూర్చున్నట్టు అనమాట. మరి ఈ ఉపాసనకి ఒక అర్థం ఏమిటంటే ఊరికే ఇట్లా ఆలోచించడం లేదా భగవంతుడి గురించినటువంటి ప్రార్థన చేయటం, భగవంతుడిని ఆరాధించడం, ఇదేనా ఉపాసన అంటే? కాదు. దీనికంటే ఇంకా వేరే అర్థం కూడా ఉంది. అదేమిటంటే సాకారంతో ప్రారంభం చేసి, అంటే సాకారం ద్వారా నిరాకార తత్వాన్ని మనం చేరుకునేటువంటి పద్ధతి ఉపాసన. సాకారం ద్వారానే నిరాకార పరమాత్మను చేరుకునేటువంటి పద్ధతి. ఈ సూర్యోపనిషత్తులో నిజంగా అదే ఉంది. ఏమన్నదనంటే సాకారంతో ప్రారంభం చేసి నిరాకారానికి చేరుకునేటువంటి తత్వమే ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే సాకారంగా ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడిని ఉపాసన చేస్తూ 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 నిరాకారమైనటువంటి పరమాత్మతో ఐక్యం కావాలి అని చెప్పేదే ఈ సూర్యోపనిషత్తు. ఇదే విషయాన్ని మరొక రకంగా కూడా మనం గ్రహించవచ్చు. ఎలా అంటే సూర్య అంటే మనకి చాలా అర్థాలు ఉన్నాయి. సూర్య అంటే ఆకాశంలో కదులుతూ ఉండే సూర్యుడు, మనకి రోజు కనపడతా ఉండేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అని ఒక అర్థం. సర్వాన్ని స్వీకరించేవాడు అని మరొక అర్థం. సర్వాన్ని స్వీకరించేవాడు అంటే మనలోనే జీవుడుగా ఉండి అన్నింటినీ స్వీకరించేవాడు. మూడవ అర్థం ఏమిటంటే తనంతట తానుగా ప్రకాశించేటువంటి వాడు, లేదా మన లోపల జ్ఞాన రూపంలో ప్రకాశించేటువంటి వాడు, అంటే ఈయన పరమాత్మ. కాబట్టి సూర్యుడు అంటే 3 అర్థాలు. ఈ 3 అర్థాలు బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బారికి ఈ 3 అర్థాలే వస్తాయి. అంటే సూర్యుడు అంటే ఒకటి పైకి కనిపించేటువంటి ఈ జగత్తులో కనిపించేటువంటి సూర్యుడు, 2 జీవుల్లో కనిపించేటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి సూర్యుడు, 3 తనంతట తానుగా సర్వవ్యాపకుడై ప్రకాశించేటువంటి పరమాత్మ. ఒకటి జగత్తు, ఒకటి జీవ, 3 అసలైనటువంటి పరమాత్మ. అయితే మనం ముందేం చేస్తామనంటే ఆ రూపంతో ఉన్నటువంటి సూర్యుడిని
మనం అలా ఉపాసన చేస్తూ చేస్తూ ఎక్కడో ఉన్నటువంటి సూర్యుడిని కాదు మనం చేయాల్సింది, మనలోనే జీవరూపంలో ఉన్నటువంటి ఆత్మని అని అక్కడి నుంచి మనం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనలోనే ఉన్నటువంటి జీవరూపంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే పరమాత్మని అనేటువంటి భావంతో, అసలు మనలో ఉన్నటువంటి కాదు నేనే పరమాత్మని అంటే ఈ జీవరూపంలో ఉన్నటువంటి ఆత్మ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే కనుక నేనే ఆ పరమాత్మని అనేటువంటి భావనలో మనం చివరికి నిలబడిపోవాలి. ఈ ప్రకారంగా మనం ముందుగా సూర్యుడు, 2 జీవుడు, 3 పరమాత్మ అని ఇలా ఒక్కొక్క స్టెప్పు మనం అలా వెళ్ళాలి. సాకారం నుంచి నిరాకారంలోకి మనం ప్రయాణం చేయాలి. అంటే ముందు కనిపించేటువంటి సూర్యుడిని ఆరాధిస్తాం, తర్వాత దేహంలోనే పరమాత్మ ఉన్నట్లుగా ఆరాధిస్తాం, ఆ తర్వాత దేహంలో కాదు నేనే ఆ పరమాత్మని అనేటువంటి భావనతో ఆరాధిస్తాం. ముందు ఘటం పైన దృష్టి పెడతాం, తర్వాత ఘటాకాశం పైన దృష్టి పెడతాం, తర్వాత ఘటాకాశం మహాకాశమేనని తెలిపి మహాకాశం మీద దృష్టి పెడతాం. ఘటం అంటే కొండ, కొండలో ఆకాశం ఉంటుంది, కానీ కొండలో ఉన్నటువంటి ఆకాశమే అంతటా కనిపించేటువంటి మహాకాశం కనుక ముందు కొండని, తర్వాత కొండలో ఉన్నటువంటి ఆకాశాన్ని, ఆ తర్వాత కొండలో ఉన్న ఆకాశం అంతటా ఉన్నటువంటి ఆకాశం కనుక మహాకాశం అని ఎట్లా అయితే మనం దృష్టిని ఎట్లా తిప్పుతామో ఆ రకంగా ఇక్కడ కూడా ముందుగా ఈ సాకారంలో నుంచి చిన్నగా నిరాకారంలోకి, తర్వాత ఆ నిరాకారుడు నిర్గుణుడై సర్వవ్యాపుడైనటువంటి పరమాత్మ మీదకి దృష్టిని పంపించాలి. అప్పుడు మనం సంపూర్ణంగా ఈ ఈ ఉపనిషత్తు నుంచి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని గ్రహించినట్లు ఉంది. అలాగాక పైపైన ఆ సూర్యుడిని మాత్రమే తలుచుకుంటూ, ఆ సూర్యుడు మనం చేసే మేలు తలుచుకుంటూ, ఆ మేలుని పొందుతూ అంతటితోటిగా సంతృప్తి పడితే మనం ఆ మొదటి తరగతిలో ఎలిమెంటరీ స్కూల్లోనే మనం ఉంటాం అన్నమాట. ఇక ముఖ్యమైనటువంటి విషయం వ్యాఖ్యాస్యామహ అన్నారు. ఎందుకని ఇట్లా అన్నారు అంటే వాళ్ళకి వాళ్ళు గౌరవాన్ని తెచ్చుకుంటున్నారా? గురువు బహువచనాన్ని ప్రయోగిస్తున్నాడు కదా, చెబుతున్నాము అని. చెప్పేది ఒక్కడేగా, మరి చెబుతున్నాము అని ఎందుకన్నాడు అంటే ఇలా అన్నాడనంటే అప్పుడప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది సన్యాసుల్ని కానీ, కొంతమంది మహాత్ముల్ని కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే నేను అనరు, మేము అని అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే గౌరవాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తు ఋషి మరి అలాగనే తనకి తాను గౌరవాన్ని తెచ్చుకుంటున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఇందులో ఉన్నటువంటి అర్థం ఉందా అని అంటే ఇది తనకు తానే గొప్ప చెప్పుకోవటం కాదు, మానిత్వం కాదు, అభిమానధరుడు దుర్యోధనుడిలాగా అభిమానధరుడు కాదు, దంభం డంబాచారమా కాదు. ఎందుకంటే ఆయన శాస్త్రం తెలిసినటువంటి మహాత్ముడైనటువంటి వాడు. ఆయనకి ఎంతో అణుకు ఉంటుంది, అహంకార రాహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాఖ్యాస్యామహ అని బహువచనం చెప్తున్నారంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జ్ఞానం ఇది నా సొంతం కాదయ్యా, దీన్ని అధర్ణ వేదంలో అంగిరసులు ఇచ్చారు. ఆ అంగిరసుల నుంచి కొంతమంది గురువులు పరంపరగా వాళ్ళ శిష్యులకి బోధించారు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకి బోధించారు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు బోధించారు. అలా బోధిస్తూ బోధిస్తూ అది నా దగ్గరికి వస్తే నేను మీకు బోధిస్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా వ్యాఖ్యాస్యామహ, అదిగో అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి నా గొప్పతనం ఏమీ లేదు, నేను కేవలం మౌత్ పీస్ని మాత్రమే. మౌత్ పీస్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఏ మాట మాట్లాడితే ఆ మాటనే వినిపించుద్ది, దాని సొంతంగా ఏం వినిపించదు. మనం ఆ అంటే అది కాని చెప్పదు. అదే ప్రకారంగా మా గురువులు ఏం చెప్పారో దాన్నే నేను చెబుతున్నా. కాబట్టి దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు, ఇదంతా మా గురువుల యొక్క గొప్పతనం. ఆ గురువులు వాళ్ళకి చెప్పినటువంటి గురువులు, ఆ గురువులు అసలైనటువంటి అదిగో అంగిరస్సు. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. అందుకని ఇక్కడ వ్యాఖ్యాస్యామహ చెబుతున్నాము అనేటువంటి మాటని వాడటం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ ఉపనిషత్తు చెప్పినటువంటి ఋషి ఎలాంటి వాడు మనకు అర్థమైపోతా ఉంది. ఎలాంటి వాడు, ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా ఇదంతా నా గొప్పతనం, నేను ఎంత చక్కగా చెబుతున్నానో చూడండి, ఎంత బ్రహ్మాండంగా చెబుతున్నానో చూడండి, ఇదంతా నేను ఆలోచించి సృష్టి చేసింది అనేటువంటి గొప్పతనం ఏమైనా ఉందా? నాదేమీ లేదు. అదంతా అదిగో గురు పరంపరగా వచ్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్నే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అనేటువంటి భావనతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
దీనితో మనం ఈ ఉపనిషత్తుని ప్రారంభించబోతున్నాము, ఉపనిషత్తుని బోధించబోతున్నాను అనేటువంటి విషయం మనకి అర్థమైపోయింది. ఇక ఈ ఉపనిషత్తులో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ కూడా మహత్తరమైనటువంటి దివ్య శక్తి కలిగినటువంటి మంత్రాలు. ఇంత శక్తి కలిగినటువంటి మంత్రాలు మనకు గనక ఉపయోగపడాలంటే వాటిని ఏ విధంగా మనం పారాయణ చేయాలి, ఏ విధంగా మనం జపించాలి అని అంటే షడంగ సహితముగా అని అంటారు. ఏమిటా షడంగాలు? ఈ సూర్యోపనిషత్తు మొత్తం కూడా మంత్రమయం. సూర్యోపనిషత్తు అంతా మంత్రమయం. ఇందులో శ్లోకం అనేది ఒక్కటి కూడా లేదు, అన్ని మంత్రాలే. ఈ మంత్రం అని అంటేటప్పటికల్లా ఇందులో బీజాక్షరాలు ఉంటాయి, దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. అయితే ఈ శక్తి ఎప్పుడు మనకి ఉపయోగపడుద్ది అంటే దాన్ని ఏ విధంగా చదవాలనో ఆ విధంగా చదివినప్పుడే ప్రయోజనం. ఈ మంత్రాలను ఏ విధంగా మనం ఉచ్చరించాలనో అలా ఉచ్చరిస్తేనే మనకి ప్రయోజనం. ఈ మంత్రాలకు సంబంధించి మనం ఏం తెలుసుకోవాలనో అది తెలుసుకొని ఈ మంత్రాలను ఉచ్చరిస్తేనే మనకి ప్రయోజనం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్రాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి మనకి స్వాధీనం అవుద్ది, ఆ శక్తి మనకి లభిస్తుంది. నిజంగా శక్తి మనకి లభించాలి అని అంటే వీటిని షడంగ సహితంగా నేర్చుకోవాలి. ఏమిటా షడంగాలు? ఆ షడంగాలు ఏమిటో ఇప్పుడు తర్వాత ఈ మంత్రంలో ఉన్నటువంటి రెండవ భాగంలో చెప్పబోతా ఉన్నారు. అదేమిటో చూడండి. బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః ఆదిత్యో దేవత హంసస్సోహమగ్ని నారాయణ యుక్తం బీజం హృల్లేఖాశక్తి వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః ఆదిత్యో దేవత హంసస్సోహమగ్ని నారాయణ యుక్తం బీజం హృల్లేఖాశక్తి వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఏమిటనంటే మంత్రానికి ఓ ఋషి ఉంటాడు, అలాగనే ఛందస్సు ఉంటుంది. ఈ మంత్రం ఏ ఛందస్సులో చెప్పబడిందో, ఈ మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. అలాగే ఈ మంత్రం ఏమిటో, ఈ మంత్రం యొక్క భావం ఆంతర్యం ఏమిటో అది ఉంటుంది. ఇక ఈ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలి. అలాగనే ఈ మంత్రానికి కీలకం ఏమిటో తెలుసుకోవాలి. ఈ ఆరింటిని కూడా షడంగాలు అంటారు. ఈ షడంగ సహితముగా సామాన్యంగా వేదాంగాలు చదివారనే వాళ్ళని షడంగ సహితముగా వేదాంగాలు అధ్యయనం చేశారండి అంటారు. అంటే 6 అంగాలతో కూడి, అలాగని ఇక్కడ కూడా 6 అంగాలతో కూడి ఈ మంత్రాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ మంత్రం యొక్క ప్రభావం ఏమిటో, ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఏమిటో మనకి చక్కగా అవగతమైపోతుంది. అది మనకి అనుభూతం అవుతుంది. అలా అనుభూతం కావాలి అని అంటే ఆ మంత్ర శక్తి మనలో ప్రవేశించాలంటే, ఆ మంత్రం మనల్ని రక్షించాలంటే, ఆ మంత్రం ద్వారా మనం ప్రయోజనం పొందాలంటే ఈ 6 అంగాలని కూడా చక్కగా తెలుసుకోవాలి. మరి 6 అంగాల యొక్క ఇక్కడ చెప్పినటువంటి అర్థాలు ఏమిటో, వాటిల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటో, ఏ ప్రకారంగా మనం తెలుసుకోవాలనో, ఏ ప్రకారంగా మనం మంత్రాలని చెప్పాలనో ఇక్కడ ఇందులోనే చెప్పారు. హంసస్సోహం అని, హంసస్సోహం అనేటువంటిదే మంత్రం. ఆ మంత్రం యొక్క భావం ఏమిటో, దీనివల్ల చివరికి కలిగేటువంటి
ప్రయోజనం. వినియోగ జపే వినియోగ అన్నారు. చతుర్విధ పురుషార్థ సిద్ధ్యంతి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే ఈ 4 మనం సాధించవచ్చు. నాకు ఆ 4 వద్దంటే నాకు 2 కావాలి మధ్యలో, అర్థం, కామం అంటే అవి సాధించవచ్చు. ధర్మం కూడా కలుపుకుంటానంటే ధర్మార్థ కామాలు సాధించవచ్చు. లేదు నాకు మోక్షం కావాలి, ఆ మోక్షం సాధించవచ్చు. ఎలా? ఇందులో ఉన్నటువంటి ఆ శక్తి నీకు ఉపయోగపడాలి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకనంటే భగవద్గీతలో మంత్రాలను కూడా చదవాలి అని అంటే, మంత్రం అంటే శ్లోకాలు, ఆ శ్లోకాలను కూడా భగవద్గీతలో వాటిని మంత్రాలను అంటారు కొంతమంది. అదిగో ఆ వాటిని కూడా మనం ఈ షడంగ సహితంగా చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనం మనకు వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ సూర్యోపనిషత్తులో ఉన్న అన్నీ కూడా మంత్రాలే కనుక ఆ మంత్రాలను ఎలా చదవాలనో, ఏ రకమైనటువంటి భావనతో చదవాలనో, ఏ రకమైనటువంటి భావన మన మనస్సులో ఉండాలనో, ఆ మంత్ర అధిష్టాన దేవత ఎవరు మన దృష్టిలో ఉండాలనో, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. వాటన్నిటి కూడా మనం రేపు తెలుసుకుందాం.